Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ వెబ్ వాట్సాప్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం కాసేపు వాట్సాప్ యూజ్ చేసి బయటకు వెళ్ళిపోతే మన వాట్సాప్ను ఎవరైనా చూసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనం కంప్యూటర్లో వాట్సాప్ యూజ్ చేసి అది లాగౌట్ చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ అగైన్ ఎవరైనా వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీనివల్ల మన ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకే మనకు వాట్సాప్ మరొక లేటెస్ట్ ఫీచర్ను తీసుకువచ్చింది. అదేమిటంటే వెబ్ వాట్సాప్లో కూడా మనం పిన్ సెట్ చేసుకుని లాక్ చేసుకునే విధానం. అది ఎలాగ సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి webwhatsapp.com అని టైప్ చేసి సెట్ చేస్తే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే మీ వాట్సాప్లోకి లాగిన్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, మనకు ఆ లెఫ్ట్ సైడ్ డౌన్లో సెట్టింగ్స్ అనే సింబల్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇందులో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. చూడండి, ప్రైవసీ అని ఉంటుంది. ఈ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ప్రైవసీ సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఈ సెట్టింగ్స్ను కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే లాస్ట్లో మీకు యాప్ లాక్ అని ఉంటుంది. చూసారా, యాప్ లాక్. ఈ యాప్ లాక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది, యాప్ లాక్ అని పెట్టి. దాని మీద టిక్ చేస్తే మనకు పిన్ సెట్ చేసుకోమని 2 కాలమ్స్ వస్తాయి. అంటే పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుంది. క్రియేట్ న్యూ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ మినిమం 6 డిజిట్స్ ఉండాలి. ఆ 6 డిజిట్స్ ఆర్ అబోవ్ అనేది ఉండాలి. 6 to 28 డిజిట్స్. ఈ విధంగా పిన్ సెట్ చేసుకున్న వెంటనే మీకు ఇక టైమింగ్స్ అనేవి వస్తాయి. 1 minute, 15 minutes, 1 hour, 8 hours. అంటే చూడండి, ఏదో ఒక టైం క్లిక్ చేయండి. ఆ టైం తర్వాత మీరు వాట్సాప్ని క్లోజ్ చేసి ఆ టైం తర్వాత ఓపెన్ చేస్తే వెంటనే పిన్ అనేది ఆటోమేటిక్గా అడుగుతుంది. చూసారా, ఈ విధంగా. నేను 1 minute అనేది మీకు టెస్టింగ్ కోసం చెప్తున్నా. యాప్ లాక్ పెట్టి 1 minute సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నా. పైన ఏరో మార్క్ ఉంటుంది కదా, అక్కడ బ్యాక్ చేసిస్తే మన ఈ వెబ్ వాట్సాప్కు లాక్ అయితే పడిపోతుంది. చూడండి, ఇక్కడ వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ అనేది వెబ్ వాట్సాప్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే చూడండి, ఇక్కడ పిన్ అడుగుతుంది. ఇక్కడ పిన్ ఎంటర్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు. పిన్ ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు వాట్సాప్లోకి ఎంటర్ అయిపోతారు ఈ విధంగా. అలాగే చూడండి, ఇక్కడ మీరు మాన్యువల్గా కూడా లాక్ చేసుకోవచ్చు. పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేసి లాక్ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ అనేది లాక్ అయిపోతుంది. మళ్ళీ మీరు పిన్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ కాదు. ఈ విధంగా మనం మన వెబ్ వాట్సాప్కు లాక్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకేంటంటే ఇలా వాట్సాప్ లాక్ చేసిన తర్వాత, అంటే ఒక 2 days కిందట పిన్ అనేది పెట్టారు, ఇప్పుడు మర్చిపోయారు. దానికోసం ఏం చేస్తారంటే కిందన లాగౌట్ అని ఉంటుంది. ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం అన్ని డివైజెస్ లాగౌట్ అయిపోతాయి. పిన్ కూడా రీసెట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా మీరు పిన్ను క్రియేట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వెబ్ వాట్సాప్కు పిన్ ద్వారా లాక్ చేసుకునే విధానం మనకు వాట్సాప్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ పైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.